మెంతి కూర పన్నీర్. మెంతి కూర పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం పోపు వేసుకుందాము. బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, యాలుకలు, జీలకర్ర, కాస్త పచ్చిమిరపకాయలు, సో ఇందులోకి మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్, ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు వేసి కొంచెం సాటే చేసుకున్నా. ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచివి. ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన హెల్తీ హార్ట్కి ఇవన్నీ మనకి సహాయపడతాయి. సో ఫుడ్ ఎప్పుడు కూడా అలా ఉండేలా ప్లాన్ చేసుకోండి. నైట్ టైం సప్పర్కి నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, హెవీ ఫుడ్స్ని కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ రెసిపీ రోటీకి కానీ లేకపోతే జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకున్నాం మెంతికూర. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మన హెల్త్కి అంటే హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా ఆకుకూరలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫైబర్ రిచ్ కాబట్టి. అండ్ ఎస్పెషలీ మెంతికూర మన బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మెంతికూర యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం ఇప్పుడు ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఈ సైజ్ కట్ చేసుకుంటే ఒక 5 to 6 క్యూబ్స్ వరకు పర్ పర్సన్ తీసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, కాస్త ఉప్పు. దీని కాంబినేషన్లో మీరు రోటీ కానీ జొన్న రొట్టె కానీ తీసుకున్నట్టుగా అయితే అందులో మీరు ఉప్పు అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి ప్రిపేర్ చేసేటప్పుడు. ఎందుకంటే కర్రీలో ఉన్న ఉప్పు సరిపోతుంది. సాల్ట్ కూడా తక్కువగా తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. కాస్త పెరుగు యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం కసూరి మేతి. కాస్త కుక్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. సో మరి మన మెంతి పన్నీర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దగ్గరికి అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పన్నీర్ మనం పాలు మరిగించి విరగొట్టి తీస్తాం కాబట్టి పన్నీర్ ఆల్రెడీ కుక్డ్ ఫామే. దాన్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆకుకూరలు కూడా ఎక్కువసేపు కుక్ చేయొద్దు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
మెంతికూర పనీర్ రెడీ అయిపోయింది. మెంతికూర పనీర్ కి కావలసిన పదార్థాలు: నల్ల యాలకులు 2, బిర్యానీ ఆకు 1, లవంగాలు 2, జీలకర్ర పావు టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు పావు టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి అర టీ స్పూన్, మెంతికూర 1 కప్పు, కసూరి మెతి కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె పావు టీ స్పూన్. మెంతికూర పనీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, మెంతికూర, పసుపు, పనీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని కాస్త పెరుగు వేసి కసూరి మేతి వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతికూర పనీర్ రెడీ.